హాయ్ మాస్టర్స్. నా పేరు జానుప్రియ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గుడాకేశాకి 5 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను టీ3 బ్యాచ్‌లో. అయితే టీ3 5 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అప్పటికి ఇప్పటికి నా లైఫ్‌లో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. నేను ఎక్కువ భక్తి మార్గంలో ఉండేదాన్ని. జపం చేసేదాన్ని, పూజలు చేసేదాన్ని, ఎక్కువ ప్రదక్షిణలు చేస్తూ ఉండేదాన్ని. నేను కూడా చాలా నా లైఫ్ ఒక దగ్గర స్టక్ అయ్యి ఉన్నప్పుడు ఎందుకు ఎక్కడ నాకేం అర్థం కాలేదు. ఏం చేస్తే ఇంక నా లైఫ్ మారుతదని చాలా అయోమయంలో ఉన్నాను. అప్పుడు గుడాకేశాకి నేను ప్రయాణం స్టార్ట్ చేశాను. అప్పుడు ఏది కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్‌కి వచ్చానని నాకు అర్థమైంది. అక్కడ నా లైఫ్ అనేది టర్న్ అయింది. సో, ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఎంతంటే చెప్పలేనంత. మన లోపల ఆనందం అనేది మనం బయట వెతుక్కోవడం కాదు, మన లోపల ఉంటుందని అది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. భయాలు పోతాయి. ఇంకా ఒకటి కాదు మాస్టర్స్, ఎన్నంటే మేనిఫెస్టేషన్ పెరుగుతుంది, ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. మన ఆటోమేటిక్‌గా మన సాధన ఇంప్రూవ్ అయినప్పుడు మన ఆరా పెరుగుతుంది. సో, ఇంకా ఒకటి కాదు మాస్టర్స్, మాస్టర్ చెప్పే టెక్నిక్స్, మన గురుగారు ప్రబోధ్ గారు చెప్పే టెక్నిక్స్ 1, 2 కాదు, ఎన్నో వందలుంటాయి. ఒక్కటి పట్టుకున్నా చాలు మనం ఎన్‌లైటన్ అయిపోతాము. ఎన్‌లైటన్ అంటే ఇక్కడ చాలా జనరల్ కన్వర్జేషన్‌లో చాలా ఈజీ అని నాకు అర్థమైంది మాస్టర్ గైడెన్స్‌లో. సో, ఎందుకు చెప్తున్నానంటే వేరే ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి. నేను వాటిని అంటే కంపారిటివ్‌లీ కాదు. ఇది ఎలా అంటే రాకెట్ స్పీడ్‌లో వెళ్తున్నట్లనమాట స్పిరిచువాలిటీలో. అది నాకు అర్థమైంది. నేను ఎంతోమంది ఎక్స్‌పీరియన్సెస్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం అది. అయితే ఇప్పుడు మనకి ఓన్ ప్లేస్ అనేది వచ్చింది మాస్టర్స్. గుడాకేశ గుహాలయ అని ఒకటి స్టార్ట్ చేశాము. ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, ఫండ్ రైజింగ్ కోసం ఇది అంతా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అన్ని వర్క్‌షాప్స్ అన్నీ ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నారు. అన్ని డొనేషన్స్ మీదే. సో, మనకంటూ ఒక ప్లేస్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌కి మనకి ఫండ్స్ అవసరం అవుతున్నాయి. సో, నాలాగా చాలామంది, ఎంతోమంది సాధన మీద తపన ఉన్నవాళ్ళు సాధన చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తున్నారు మాస్టర్. సో, అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 10 మన్ ధన్ చెప్తారు కదా! అంటే అందరూ అయ్యో! నా దగ్గర అమౌంట్ లేదు, నేనేం చేయగలను అట్లా అని కాదు. మీకు ఎలాగ తోచితే, ఎంత తోచితే అంత సర్వీస్ చేయడానికి ట్రై చేయండి మాస్టర్స్. సేవ చేయడానికి మనం ఎక్కడైతే సేవ ఎలా ఉంటదంటే మన రూపాయి విలువ మనం ఆకలి వేసిన వాడికి ఇచ్చే వాడికి విలువ ఎక్కువ ఉంటుందా? కోటీశ్వరుడికి అదే రూపాయి ఇస్తే వాడి దగ్గర విలువ ఉంటుందా? అట్లాగా. సో, మనం ఇచ్చే రూపాయి విలువ అనేది స్పిరిచువాలిటీలో సాధన చేసుకోవడానికి చాలా మందికి టైం ఉండదు. కానీ డబ్బులు గానీ అంతా మంచిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా టైం క్రియేట్ అవ్వాలి వాళ్ళ లైఫ్‌లో. అంటే సాధన చేసుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గరున్న రిసోర్సెస్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి గూడా వాళ్ళు ముందుకెళ్తారు. వీళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, థ్యాంక్ యూ మాస్టర్స్.